అనకాపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్నటువంటి పీజీఆర్ఎస్ ఏదైందో అది చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు ప్రజలు ఎంతో అష్టకష్టాలు పడి ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అనకాపల్లి వెళ్తే అక్కడ ఇచ్చినటువంటి కాగితానికి అతీగతి ఉండట్లేదు, వాళ్ళ సమస్యలు అటువంటి పరిష్కారం అవ్వట్లేదు. దీనికి లింకుగా మండల కేంద్రాలను కూడా పీజీఆర్ఎస్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పీజీఆర్ఎస్లో ఎవరికి ఎండార్స్మెంట్ ఇవ్వట్లేదు. కనీసం అక్కడ ఉన్నటువంటి పీజీఆర్ఎస్ని ఆన్లైన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అధికారులు ఏదో కాలక్షేపం చేసి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితికి కొంతమంది అధికారులు ఉన్నారన్నటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఉదాహరణకి దేవరాపల్లి మండలంలోని సర్వే నెంబరు 280, 280/1, 281/1, 281/2 ఈ 4 సర్వే నెంబర్లలో 3 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిగా ఉన్నాయి. ఒక సర్వే నెంబరు కోర్టు దీంట్లోనే ఉంది. ఈ భూముల్ని స్వాధీనం చేసుకోండి, ఇది ప్రభుత్వ భూమి, గత అనేక సంవత్సరాలు ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది. కానీ ఆక్రమణదారుడు దీన్ని పామాయిల్ తోటలో వేసేయడం, లేదంటే దాన్ని ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోవడం, ఆ భూమి మేమే స్వాధీనంలో ఉన్నామని చెప్పుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేసి ఒక గెస్ట్ హౌస్ అది కట్టి ప్రయత్నం చేస్తుండని ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెట్టాం. కనీసం ఇక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దాని మీదకి వచ్చారు, చూశారు, వెళ్ళారు, దాన్ని పక్కన పెట్టేశారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. జిల్లా కలెక్టర్ గారు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రధానంగా సీసీఎల్ఏకి పిటిషన్ పెట్టాం, లోకేష్కి పిటిషన్ పెట్టాం, పవన్ కళ్యాణ్కి పిటిషన్ పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు అంటారు ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఆక్రమిస్తే వాళ్ళ అంతు చూస్తాం, వాళ్ళ సంగతి తేల్స్తామని చెప్తారు. లోకేష్ గారు అదే చెప్తారు, ప్రభుత్వ భూములను పరిరక్షించండి, ఎక్కడ కూడా అన్యాక్రాంతం అవ్వడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు పట్టించుకోరు, అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ 3 సర్వే నెంబర్లో దాదాపు 15 ఎకరాలు ప్రభుత్వ భూమి, కోట్లు విలువ చేసేటువంటి భూమి దేవరాపల్లి మండల కేంద్రంలోని పామాయిల్ తోటలు వేసి అదే ఇచ్చిగా ఆయన పండించుకుంటూ ఉంటే అది ప్రభుత్వ స్వాధీనంలో ఉంటే గతంలో ఉన్నటువంటి తహసీల్దారులు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా దాన్ని స్వాధీనం చేసుకొని విఆర్ఓ గారి పర్యవేక్షణలో ఆ భూములు అటువంటి ఉంచారు. ఉంచిన భూమికి ఈ తహసీల్దార్ గారు పర్యవేక్షించవలసినటువంటి అవసరం ఉంది, దాన్ని రక్షించవలసిన కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది చేయకుండా తాత్సారం చేసి ఇన్నేళ్ళు బట్టి మొక్కలు వేసే వరకు ఏం చేస్తుంటారు, మొక్కలు ఎవరో వేసారు, భూమి ఖాళీగా ఉన్నప్పుడే పిటిషన్లు పెట్టారు, కంప్లైంట్లు పెట్టారు, జేసీ గారు ఇచ్చారు, డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు. ఆనాడు ఉన్న తహసీల్దార్ గారు అందరూ ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి దీన్ని ఇదిగో కాపాడని చెప్పేసి విఆర్ఓ గారికి ఇచ్చారు. విఆర్ఓ గారికి బాధ్యత ఉండదు, ఎంఆర్ఓ గారికి బాధ్యత ఉండదు, జిల్లా కలెక్టర్ గారికి బాధ్యత ఉండదు.